దివాళీ స్పెషల్ సింపుల్ స్వీట్ రెసిపీస్లో ఈరోజు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంటికి ఒక రకంగా తయారు చేసే ఈ రవ్వ లడ్డు రెసిపీని నా స్టైల్లో చాలా సాఫ్ట్గా ఎంతో కమ్మగా ఉండేట్టు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దివాళీకి మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి చక్కగా కలిపేసి 1/2 అవర్ పాటు నాననివ్వండి. తర్వాత కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్స్ వేసేసి లో ఫ్లేమ్లోనే మంచి సువాసనతో పాటు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించే దాంట్లోనే లడ్డు టేస్ట్ అంతా ఉంటుందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వేరొక కడాయిలోకి 1/2 కప్పు పంచదారలో 1/2 కప్పు నీళ్లు పోసేసి లేత తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టిన రవ్వ కొబ్బరి మిక్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పటికి కాస్త బిగుసుకుంటుంది. మళ్ళీ దీన్ని ఈ విధంగా పొడిగా కలిపేసుకుని కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ చుట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకున్నారంటే ది బెస్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అన్ని స్వీట్ రెసిపీస్ మీకోసం ఛానల్లో వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి.